జగన్పై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు లోకేష్లకు లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైసీపీపై ఇష్టానుసారం ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. టీడీపీ మళ్లీ గెలుస్తుందన్న నమ్మకం చంద్రబాబు లోకేష్లకే లేదన్నారు అంబటి. మళ్ళా రావద్దు అంటే మళ్ళా వచ్చేస్తుందని మీకు అర్థమైందా? ప్రజల్లో విపరీతమైనటువంటి గాలి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వీస్తుంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారనేటువంటి భావన మీ గుండెలకు చేరింది. అందువల్ల మేము ఈ కార్యక్రమాలు చేశాం, అద్భుతంగా పరిపాలన చేశాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేశాం. అందువల్ల మళ్ళా మమ్మల్ని గెలిపించండి అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అట్టా, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టా. ఎందుకని మరి పులివెందుల్లో ఇంతవరకు రాజశేఖర రెడ్డి గారు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఓటమి లేకోకుండా ఎందుకు గెలుస్తున్నారని అడుగుతా ఉన్నా. ఆయన దుర్మార్గ కుటుంబం అయితే, అన్యాయమైన కుటుంబం అయితే రాజశేఖర రెడ్డి గారు ఓటమి ఎరుగుని వీరుడుగా గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, విజయమ్మ గారు గెలిచారు. మళ్ళా అత్యధిక మెజారిటీతో మొన్న కూడా కేవలం 11 సీట్లు వచ్చాయని మీరు ఎగతాళి చేస్తున్నా కూడా పులివెందులు గెలిచాడు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు గెలవలా? చంద్రగిరిలో ఓడిపోయి కుప్పానికి ఎందుకు పారిపోయారు? అక్కడ ఎందుకు తిరస్కరించారు మిమ్మల్ని? మీ అబ్బాయి మంగళగిరిలో ఇప్పుడు గెలిచాడు అని చెప్పుకుంటున్నారు. మొట్టమొదటి ఎందుకు ఓడిపోయాడు చెప్పండి అడుగుతా ఉన్నా.